అనంతపురంలో వైసీపీ కార్పొరేటర్ పార్టీ వేయటం అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల మీద నగర మేయర్ వసీం స్పందించారు. 19వ డివిజన్ కార్పొరేటర్ బాలాంజనేయులు పార్టీని వేయటంపై మాట్లాడుతూ వైసీపీ యొక్క సముద్రం లాంటిదని, నాయకులు వస్తుంటారో పోతుంటారని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఒక డివిజన్ కు కూడా నిధులు ఇవ్వలేదన్న వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక సాయినగర్ లో మాత్రమే 4,40,00,000 రూపాయలతో పనులు చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఆయన ఇప్పటి వరకు ఒక్క రూపాయి అయినా నిధులు తెచ్చారని నిలదీశారు. కార్పొరేటర్ బాలాంజనేయులు ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 3-4 మంత్స్ నుంచి ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతాను ఆయన చెప్తున్నా, అతనేం కాదు. ఇప్పుడు ఆయన గెలిచినది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఫ్యాన్ సింబల్ పైన గెలిచినారు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు, అధికారం పోయినాక ఒకవైపు అంటే ఆయనకే వదిలేస్తాను, నేను ఎక్కువ మాట్లాడను. పార్టీని నమ్ముకునే వాళ్ళు పార్టీలో ఉంటారు, విలువలు ఉంటాయి. పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు పార్టీకి మేమంతా తోడుంటే పార్టీ కూడా బలోపేతం అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతుంటారు. సముద్రం లాంటిది ఇది. గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ హయాంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 1,100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నిన్న చూశాను నేను, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఏమంటారు, గతంలో వాళ్ళ డివిజన్కి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏం అభివృద్ధి చేయలేదు అని చెప్పి స్టేట్మెంట్లు చూశాను. ఇది పూర్తిగా సాయినగర్ సంబంధించేది. దాదాపుగా 4 కోట్ల రూపాయలు వర్క్స్ చేశారు. కేవలం సాయినగర్ 19వ డివిజన్ సంబంధించిందే 4 కోట్ల రూపాయలు, 4,47,00,000 సంబంధించి అయితే దాంట్లో 3,95,00,000 రూపాయల వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అదొకటి. ఇంకోటి ఎన్క్యాప్ ఫండ్స్తో 28 లక్షల రూపాయలు కూడా అదికి పూర్తి చేశాం. ఇది ఇప్పుడు బాలన్న గారిని అడిగితే చెప్తారు ఏం అభివృద్ధి జరిగింది, ఏం చేయించుకున్నారో తెలుసు. వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఆయన ఏ హయాంలో అయినా కూడా వెంటబడి చేయించుకునే మనిషి బాలాంజనేయులు గారు. నాకే ఎన్నోసార్లు వచ్చి ఆయన ఈ ఫైల్ పెట్టించు, ఈ వర్క్ పెట్టించు అని చెప్పి ఆయనకి తెలుస్తుంది. దాదాపుగా 4 కోట్ల రూపాయలు వర్క్ చేస్తారు. కానీ ఎమ్మెల్యే గారు చూస్తే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, గతంలో ఏం చేయలేదు, ఎప్పుడు ఆయన మాట్లాడితే ఇది తప్ప ఏది మాట్లాడు, అభివృద్ధి చేయలేదు, ఏది ఎక్కడ కాలువ తీయలేదు, ఒక డ్రైన్ వేయలేదు, ఒక రోడ్ వేయలేదు తప్ప ఏది ఉండదు. ఇప్పుడు పిలిచిండే టెండర్స్ కూడా దాదాపుగా 20-25 కోట్లు టెండర్స్ కూడా పిలిచాము. అవి కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం. నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారు మీరు ఏమంటే మీ సొంతాన్ని ఏదైనా ఒక ఫండ్ ఇచ్చినారా, మీరు ఏదైనా 1 రూపాయి మీరు తీసుకొచ్చినారా అది చెప్పండి. మీరు ఇది మున్సిపల్ కార్పొరేషన్, అనేది ఒక స్థానిక సంస్థ, ఇది దీనికి ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటారు, ఇక్కడ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ చేసేది. మీ సొంతాన యాజ్ ఎమ్మెల్యేగా మీరు ఏదైనా 1 రూపాయి తీసుకొచ్చినారా? మీరు ఎమ్మెల్యేగా 1 రూపాయి తీసుకొచ్చి అభివృద్ధి చేయండి. మా పాలకవర్గం ఎప్పుడు మీ వెంట ఉంటుంది, మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తామని తెలియజేస్తున్నాను.